హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ మధ్య మీరు చూసినట్టయితే మనకు 15,000 లేదా 20,000 లోపు బడ్జెట్లో ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే అంత మంచి స్పెసిఫికేషన్ దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 2016 గురించి మాట్లాడినట్టయితే అప్పట్లో మనకు రియల్మీ ఎక్స్ అని చెప్పేసి ఒక మొబైల్ వచ్చింది. సో దాని గురించి మాట్లాడిన దానిలో మనకు పాపప్ సెల్ఫీ కెమెరా ఉండేది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉండేది, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉండేది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆ కాలంలో ఉండవలసినటువంటి అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అనేవి ఆ మొబైల్లో ఉండే. ఇప్పుడు నేను ఇక్కడ ఏ బ్రాండ్ గురించి ఎక్కువ చేసి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను మీకు. సో ఆ మొబైల్ యొక్క ప్రైస్ ఎంత ఉండేది తెలుసా? అప్పట్లో 17,000 రూపాయలు ఉండే, అంటే 16,999 రూపాయలు ఉండే. సో అది ఒకటేనే కాదు, అప్పట్లో మనకు పోకో అని చెప్పేసి ఒక ఫస్ట్ మొబైల్ పోకో F1 అని చెప్పేసి తీసుకొచ్చారు. సో అది కూడా మనకు 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లోనే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో ఆ కాలంలో మనకు ఆ ప్రాసెసర్ అనేది చాలా గ్రేట్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. సో అలా చాలా మొబైల్ కంపెనీస్ అనేవి తక్కువ ధరలోనే, అంటే 20,000, 25,000, 15,000 లోపు గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేసేవి. కాకపోతే ఇప్పుడు చూడండి, మనం 20,000 పెడదామన్నా సరే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి సూపర్ అమోలెడ్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఈ మధ్య లాంచ్ అయిన ఏ మొబైల్ తీసుకున్నా కూడా అదే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోటి, ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తోటి, 4K రికార్డింగ్ ఉండదు. సో అటువంటి ఫీచర్స్ తోటి మొబైల్ని 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తున్నాయి. సో మరి ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చేసింది? ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకు స్పెసిఫికేషన్స్ అనేవి ఇంకెక్కువ రావాలి కదా పెట్టే డబ్బులకు. సో అటువంటి చూసుకున్నట్టయితే అసలు మనకు 10,000 లోపు 15,000 లోపు గురించి మాట్లాడినట్టయితే అసలు మంచి మొబైల్ దొరకట్లేదు. మంచి మొబైల్స్ అంటే మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ దొరకట్లేదు. ఇక మంచి మొబైల్ కావాలంటే 25,000 పైన పెడితేనే ఇక మనకు డీసెంట్ మొబైల్ వస్తుంది అన్నట్టు. అంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, లేకపోతే కెమెరా పరంగా చూసుకున్నా, డిస్ప్లే పరంగా చూసుకున్నా, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నా కొంచెం మంచిగా వస్తున్నట్టు. అదే 20,000 లోపు గురించి మాట్లాడితే గవే ఎల్సీడీ డిస్ప్లేలు ఇచ్చేసి మనకు అంటగడుతున్నారు. సో మరి ఇలా ఎందుకు జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎందుకు మనకు మొబైల్ ప్రైజెస్ అనేవి పెరిగినట్టు అనిపిస్తున్నాయి? 20,000 ఒకప్పుడు పెడితే మంచి మొబైల్ వచ్చేది, ఇప్పుడు ఎందుకు 25,000 పెట్టినప్పుడు రావట్లేదు అని అంటే, ఒకటి అప్పట్లో మనకు ఈ యూఎస్డి టు ఇండియన్ రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉండేది. సో దాని కారణంగా మనకు ఈ మొబైల్స్ అనేవి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా మనం పార్ట్స్ అనేవి. సో అటువంటిప్పుడు మన ఇండియన్ రూపీస్ ఇస్తే కుదరదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే డాలర్స్ కాబట్టి. సో మన దగ్గర ఉండే డాలర్స్ అటు ఇచ్చినప్పుడు ఈ కొరత ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ జరిగేది ఏంటి అంటే, మన రూపీ వాల్యూ అనేది తగ్గుకుంటూ పోతే డాలర్కి సమానంగా చూసుకున్నప్పుడు, సో అటువంటిప్పుడు మనం ఎక్కువ డబ్బులు పే చేయాల్సి వస్తుంది ఏదైనా ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ట్యాక్సెస్ అనేవి పెరిగిపోయాయి. సో దాని కారణంగా కూడా ఇంపాక్ట్ పడుతుంది. దాంతోపాటే అప్పట్లో ఈ రియల్మీ అయినా కానివ్వండి, రెడ్మీ అయినా కానివ్వండి, లేకపోతే వన్ప్లస్ అయినా కానివ్వండి, ఏ మొబైల్ కంపెనీలు తీసుకున్నా మార్కెట్లో అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్నాయి. సో ఇప్పుడు ఈ 2016 ఆ టైం గురించి మాట్లాడినట్టు అప్పటికే జియో వచ్చేసింది కదా. జియో వచ్చిన తర్వాత చాలామంది 3G నుంచి 4Gలోకి షిఫ్ట్ అయిపోయారు. సో అలా 4Gలోకి షిఫ్ట్ అయిన తర్వాత అందరూ మొబైల్ హ్యాండ్సెట్స్ కొనుక్కోవడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారన్నట్టు. సో అలా ఎలాగో మొబైల్ కొంటున్నారు కాబట్టి దానిలో కొంచెం మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ని కొనుక్కుందామని చెప్పేసి జనాలకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో అప్పుడు ఈ కంపెనీస్ రియల్మీ అయినా కానివ్వండి, రెడ్మీ అయినా కానివ్వండి, అవి కూడా అప్పుడప్పుడే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు మార్కెట్ షేర్ని ఆక్యుపై చేద్దామని చెప్పేసి తక్కువ ధరకి మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్స్ని ఆఫర్ చేశాయి. సో ఇది వీళ్ళిద్దరే కాకుండా శాంసంగ్ వాళ్ళు కూడా అప్పటి వరకు కొన్ని సిరీస్లను స్టాప్ చేసేసి ఎం సిరీస్ తోటి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్ని అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో అలా ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ వాళ్ళ మార్కెట్ షేర్ని పెంచుకోవాలని ఆ కాలంలో చూసింది. దాంతోపాటు యూజర్స్ కూడా ఎలా ఉండేనంటే, అంటే కొత్త కొత్త ఫీచర్స్ వచ్చేవి కదా, పాపప్ సెల్ఫీ కెమెరా అని, ఇన్ డిస్ప్లే కెమెరా అని చెప్పేసి, సౌండ్ మౌంటెడ్ అని చెప్పేసి, సో దాంతోపాటు దానిలో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అని చెప్పేసి, బ్రైట్నెస్ లెవెల్స్ పెంచుతున్నాం అని చెప్పేసి, ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి, ఇలా కారణాలు ఏవైనా కానివ్వండి, అప్పుడు అప్గ్రేడ్ చేయడానికి మనకు, అంటే ఒక మొబైల్ని, పాత మొబైల్ని కొత్త మొబైల్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉండేవి. అంటే అప్పుడు ఎట్లా అనిపించేది అంటే, ఎదుటి వాళ్ళ మొబైల్లో కొత్త ఫీచర్ కనిపించేది, ఇన్ డిస్ప్లే కనిపించేది అనుకోండి. అటువంటి ఫీచర్ అనేది మన దగ్గర కూడా ఉంటే బాగుండని చెప్పేసి పాత మొబైల్ అమ్మేయడం, కొత్త మొబైల్ కొనుక్కునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక మనం పీక్ స్టేజ్ని అచీవ్ చేసేసాం. ప్రతి ఒక్కరి మొబైల్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కామన్ అయిపోయింది. అంటే మీరు కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టయితే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ చూడడానికి కనిపిస్తుంది, అమోలెడ్ డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది, మంచి కెమెరాలు అంటే 108 మెగాపిక్సెల్ అయినా కానివ్వండి, ఇట్లా ఇప్పుడు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయినా కానివ్వండి, ఇవన్నీ మనకు చూడడానికి కనిపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఈ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయినా కానివ్వండి. సో ఇటువంటివన్నీ కూడా మనకు ప్రతి మొబైల్లో కామన్ అయిపోయాయి. సో ఇక్కడ జనాలకి ఏంటంటే మొబైల్ కొనుక్కోవడానికి కావాల్సిన ఒక మోటివ్ ఏదైతే ఉంటుందో, సో అది లేకుండా పోయింది అన్నట్టు. దాని కారణంగా ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్గా చూసుకున్నట్టయితే మనకు ఈ షిప్మెంట్ అనేది 12% తగ్గిపోయిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే సో ఒకప్పుడు మొబైల్ కంపెనీస్ అనేవి ఎక్కువ మొబైల్స్ అమ్మి తక్కువ మార్జిన్స్ అయినా సరే వాళ్ళు లాభాలు తీసుకొచ్చుకునే వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మా కంపెనీ యొక్క స్ట్రాటజీ ఎలా మారిపోయింది అని అంటే, తక్కువ మొబైల్ అమ్మినా సరే
ఎక్కువ డబ్బులను రాబట్టే విధంగా అయితే వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు జనాలు మొబైల్ కొనట్లేదు. అది ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గా చూసుకున్నా సరే మొబైల్ సేల్స్ అనేవి తగ్గిపోయాయి. సో దాని కారణంగా కంపెనీలు కూడా లిమిటెడ్‌గా మొబైల్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. అది కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా మనల్ని పిండుకోవడానికి చూస్తున్నాయన్నట్టు. సో ఆ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చాలామంది రెడ్మీ మొబైల్ కొంటూ ఉంటారు కదా! దానిలో రెడ్మీ నోట్ 10, నోట్ 11 గురించి మాట్లాడినట్టయితే మనకు అప్పటి పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్‌కి, ప్రైస్‌కి చాలా మ్యాచింగ్ ఉండేది. కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చిన రెడ్మీ నోట్ 12 గురించి మాట్లాడినట్టయితే మొబైల్ బాగానే ఉండే. ప్రైస్ అనేది ఎక్కువ. రియల్‌మీ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ బాగున్నాయి. ప్రైస్ అనేది ఎక్కువ. సామ్‌సంగ్ గురించి మాట్లాడినట్టయితే అప్పట్లో ఏ సిరీస్ మొబైల్స్ అనేవి 20,000 లోపు బడ్జెట్‌లో దొరికేవి. ఇప్పుడు దొరుకుతున్నాయా? దొరకట్లేదు. దాంతో పాటు సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ లెవెల్స్ గురించి మాట్లాడినా, రెడ్మీ, రియల్‌మీ గురించి మాట్లాడినా వాళ్ళందరూ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే ఒకప్పుడు 30,000 పెట్టేది ఇప్పుడు 40,000, 50,000, 70,000, 80,000 దగ్గరికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఇప్పుడు సామ్‌సంగ్, ఐఫోన్ లాంటి మొబైల్స్‌ని టచ్ చేయడానికి వీళ్ళు పోటీ పడుతున్నారన్నట్టు. సో ఈ ఐఫోన్ గురించి మాట్లాడితే దాని గురించి మనం సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి వాళ్ళు ఏం చేంజెస్ చేసినా, చేయకపోయినా రేట్ అయితే పెంచుకుంటూ పోతూ ఉంటారు. జనాలు కొంటూనే ఉంటారనుకోండి. సో మొత్తానికి ఇక్కడ మొబైల్ కంపెనీలు చేస్తున్నవి ఏంటి అనంటే మొబైల్‌ని ఎక్కువ ధరకైనా సరే అమ్మి ఎక్కువ మార్జిన్‌లు రాబట్టే యోచనలో ఉన్నాయన్నట్టు. అప్పుడు చూసుకున్నట్టయితే తక్కువ ధరకు ఎక్కువ అమ్మి డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇప్పుడు తక్కువ మొబైల్స్ అమ్మైనా సరే ఎక్కువ డబ్బులను తీసుకుంటున్నారన్నట్టు. సో అలా మరి ధర ఎక్కువైనప్పుడు మనలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు కదా! సో దానికి కంపెనీలు వేసే ప్లాన్ ఏంటి అంటే మేము ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము, డిస్కౌంట్లు ఇస్తున్నాము, ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నాము, బైబ్యాక్ ఇస్తున్నాము, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఇస్తున్నాము. ఇలా రకరకాల పేర్లతోటి అంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పేసి రకరకాల పేర్లతోటి మనకు ఆ మొబైల్‌ని ఏదో విధంగా కొనుక్కునే విధంగా ప్రేరేపిస్తుంటాయన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 30,000కి ఒక మొబైల్ దొరుకుతుందనుకోండి. అది మీరు అఫోర్డ్ చేయలేరనుకోండి. సో అటువంటప్పుడు అది ఈఎంఐలో నో కాస్ట్ ఈఎంఐలో దొరికినప్పుడు 5,000కే నెలకు కడితే దొరుకుతుందన్నప్పుడు మన బడ్జెట్ అనేది 20,000 ఉన్నా సరే దాన్ని కొంచెం మనం ఎక్స్‌టెండ్ చేసుకొని 30,000 మొబైల్ కొనుక్కోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఇక నెలకు 5,000 కదా! ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవచ్చులే అని చెప్పేసి మనం అడ్జస్ట్ చేసుకొని ఆ మొబైల్‌ని కొంటూ ఉంటాం. సో ఆ విషయం అనేది కంపెనీ వాళ్ళకి అర్థమైపోయి ఇలా డిఫరెంట్ స్ట్రాటజీని అప్లై చేస్తున్నాయనుకోండి. అయినా సరే సేల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే జనాలు కూడా ఇక తెలివికి వచ్చేసేసారు. మొబైల్‌లో కూడా ఇక కొత్తదనం చూడడానికి ఏం లేదని చెప్పేసి ఒక మొబైల్‌ని 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాడడానికి ఇష్టపడుతున్నారు. సో అంతేకాకుండా ఎప్పుడైనా డిస్కౌంట్ వస్తది కదా! అంటే మనకు బిగ్ బిలియన్ డేనో, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివలో అటువంటివి వచ్చినప్పుడు, ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే జనాల దగ్గర డబ్బులు కూడా కొంచెం తక్కువైపోయాయని చెప్పేసుకోవచ్చు. సో దానికి రీజన్ ఏంటి అంటే కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని చోట్లలో మన దగ్గరనే కాకుండా అందరి దగ్గర డబ్బులనేవి తగ్గిపోయాయి. అంటే అప్పుడు మనం అందరం ఇంటికి పరిమితం అయిపోయాం. చాలామంది జాబ్స్ పోయాయి. చాలామంది ఇల్లులు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు. ఇవన్నీ చేసిన కారణంగా కూడా ఇంపాక్ట్ అనేది ఉన్నదనుకోండి. అంటే ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడే ఖర్చు చేస్తున్నారన్నట్టు. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు చేయడానికి కూడా జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్లస్ ఇక మనం మొబైల్‌లో చూడడానికి ఏం లేదు కొత్తగా. ప్రాసెసర్ పరంగా చూద్దాం అనుకుంటారా? అది కూడా ఏం లేదు. డిస్‌ప్లే పరంగా అంటున్నారా? ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా అంటున్నారా? కెమెరా పరంగా అంటున్నారా? అవన్నిటి పరంగా చూసుకున్నా సరే ఒక లెవెల్‌కి వెళ్ళిపోయాం. దానికంటే ఎక్కువొచ్చినా కూడా మనకు తేడా ఏం అనిపించట్లేదు. సో ఒకప్పుడు గురించి మాట్లాడినట్టయితే మొబైల్‌లలో ఒకటే కెమెరా ఉండేది. సో దాని తర్వాత బ్యాక్ సైడ్ ఒకటే ఉండేది. దాని తర్వాత సెల్ఫీ కెమెరా కూడా పెట్టారు. దాని తర్వాత బ్యాక్ సైడ్ 2 కెమెరాలు పెట్టారు, 3 కెమెరాలు పెట్టారు, 4 కెమెరాలు పెట్టారు, 5 కెమెరాలు పెట్టారు, 100 మెగా పిక్సెల్ పెట్టారు. సో ఏమేం కావాలో అవన్నీ చేసేసారు. అవన్నీ ఇప్పుడు మనకు ఒక మొబైల్ కొనుక్కుంటే దొరుకుతున్నాయి కాబట్టి జనాలు కూడా కొనుక్కోవడానికి ఇష్టపడట్లేదు కాబట్టి కంపెనీలకి ఇవి అర్థమైపోయి ఆ లాంచ్ చేసే మొబైల్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్కువ ధర లాంచ్ చేసేసి ఎక్కువ ప్రాఫిట్‌ని సంపాదిద్దామని చెప్పేసి మొబైల్‌లను ఇలా లాంచ్ చేస్తున్నాయన్నట్టు. అందుకోసమే మనకు 20,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే అందులో డిస్‌ప్లేలు దొరకట్లేదు. దాంతో పాటు ఒకప్పుడులో దొరికే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూడడానికి కనిపించట్లేదు. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది మొబైల్ మాటికి మారుస్తూ ఉంటారో మీరు ఒక మొబైల్‌ని ఎన్ని సంవత్సరాలు వాడతారనేది కింద కామెంట్‌లో రాయండి. మరి మీకు ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకోవడానికి దొరికితే పక్కా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.